అందుకనే దిశ ఈ రాజధాని ఇప్పటికి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఇచ్చారో అవి కూడా కొన్ని విషయాల్లో మాకు యూసీలు పంపించలేదని ఇవన్నీ మాట్లాడే పరిస్థితి వచ్చారు. యూసీలు అన్నీ పంపించాం. అది నేను లాస్ట్లో ఆ విషయం కూడా చెప్తాను. కానీ అధ్యక్ష, ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా కేంద్రం కూడా ఆలోచించాల్సింది, జనరల్గా ఒక రాజధాని కట్టుకునే అవకాశం కొన్నిసార్లు వచ్చాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజించబడింది. ఒక మాటలో చెప్పాలంటే రాజధాని కట్టడం ఒక క్రైసిస్. ఒక క్రైసిస్ని ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకొని భారతదేశానికే ఒక సుందరమైన నగరంగా మనం కట్టుకునే అవకాశం ఉంది. ఈరోజు ఢిల్లీ నగరాన్ని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కట్టారు. లేకపోతే ఆ రోజు హైదరాబాద్ నగరం వన్ మోర్ సిటీ యాడ్ చేశాం, దట్ ఈస్ ఎ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. అహ్మదాబాద్ కూడా గాంధీనగర్ని యాడ్ చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, చండీగఢ్ కూడా ఇదే మాదిరిగా ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేశారు. అలాంటి సమయంలో ఇక్కడ ఉండే వనరులను ఉపయోగించుకొని బ్రహ్మాండమైన సిటీ కట్టేటప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేసినప్పుడు పూర్తి సహకారాన్ని అందించుంటే దేశానికి కూడా ప్రతిష్ట పెరుగుతుంది కదా దిశ. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనా? ఇది కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? మనం ట్యాక్సులు కట్టడం లేదా? రేపు అమరావతి ప్రాజెక్ట్ వస్తే, నగరం వస్తే ఎక్కువ ఆదాయం సెంట్రల్ గవర్నమెంటే పోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఆల్ ట్యాక్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతాయి. నేను నరేంద్ర మోడీ గారికో బీజేపీకి చెప్పడం లేదు, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు ఆదాయం వచ్చినప్పుడు మీకు వచ్చే ఆదాయంలో కొంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ఈ సిటీని నిర్మాణం చేయడం కానీ, అవసరమైతే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ సిటీని ప్రమోట్ చేస్తే ఎట్లుంటుంది దిశ? అలాంటి ఆదరణ లేకుండా కొంచెం బాధ కలిగింది. అక్కడక్కడ డ్రీమ్ సిటీ కడతారంట, ఏదో పెద్ద సిటీ కట్టుకుంటారంట. మీరు కూడా మాట్లాడారు కొంతమంది, ఏదో సిటీ కడతారంట, కట్టమనండి. ఏం కట్టారు? ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్. ఏమో అధ్యక్ష, మన అసెంబ్లీ బాగాలేదా? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు సెక్రటరియట్, ట్రాన్సిట్ సెక్రటరియట్ బాగాలేదు, బ్రహ్మాండంగా చాలు. కానీ అది నేను కోరుకోవడంలా. హైదరాబాద్ కంటే మిన్నగా ఉండాలి, బెంగళూరు కంటే మిన్నగా ఉండాలి, చెన్నై కంటే మిన్నగా ఉండాలి. తెలుగువాడు గర్వపడాలి. ఇది ఒక క్రైసిస్. దీన్ని ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ కష్టపడతాం. ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చేసి చూపించే విధంగా ఈ నగరాన్ని కడతాం. ఇది కట్టినప్పుడు దేశ బాధ ఇలాంటివి వచ్చినప్పుడు అందరూ సహకారం చేసి జాతి గౌరవం కోసం, నా గౌరవం కాదు, అవకాశం నాకు వచ్చింది. అది వేరే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకాశం వచ్చింది, కట్టాలి, కడతాం. ఆ రోజు ఒక్క మాట చెప్తే రైతులు ఇచ్చారు. ఒక్క మాట చెప్తే సింగపూర్ గవర్నమెంట్ అధ్యక్ష ఒక్క మాట చెప్తే ₹1 తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. డబ్బులు ఇస్తే టెండర్ పిలవాలి, ఫ్రీగా ఇస్తే ఇమ్మీడియట్ ఇచ్చేయని కోరితే అది కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దానిపైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను